100 ఏళ్ల పర్యంతము కూడా కర్మ చేస్తూనే జీవించాలి అని మానవులందరికీ ఉద్బోధన చేస్తుంది వేదం. కానీ అట్లా లేకోకుండా మేము చేయలేము, మాకు కాదు, మేము హాయిగా కుర్చీ ఏసీ రూముల్లో కూర్చుండే ఉద్యోగాలు సంపాదించుకున్నాము, మాకు డబ్బులు వస్తున్నాయి, మేము బ్రతుకుతున్నాము. అవు ఒకవేళ పూర్వజనంలో చేసినది నీకు ఏదైనా పుణ్యం ఉంటే అటువంటి ఉద్యోగాలు రావచ్చు. అయితే ఆ వచ్చిన ధనాన్ని నీ భోగాల కోసం నీవు అనుభవించుకోవడం తప్పు. కేవలం నీకు మిగిలినది నీ ఒక అవసరానికి వాడుకొని లోకానికి ఉపయోగపెట్టేది అది ధర్మం. అక్కడ కూడా ఉద్యోగాలకు లంచాలు తీసుకోవడము, ఒకరిని హింసించడం, బాధించడం చేయకూడదు. నీతిబద్ధంగా న్యాయబద్ధంగా ఎప్పుడు కూడా జీతంతో మాత్రమే తృప్తిపడి బ్రతికేది మంచిది. అదే మనశ్శాంతి కోసమే దైవము అనేది. మనశ్శాంతి లేకుంటే ఆ మనిషే నిద్ర కూడా రాదు. రాత్రిపూట పడుకున్నా కూడా అదే ఇలా ఆలోచనలన్నీ పెట్టుకుంటే మనశ్శాంతి ఎట్లొచ్చా, నిద్ర ఎట్లొచ్చాది? అట్లాగా మనశ్శాంతి కావడం కోసమే దైవాన్ని ఆశ్రయించండి అని చెప్తున్నారు పెద్దలందరూ కూడా. అంటే ఈ యొక్క వేద మార్గంలో తెలిసినటువంటి పెద్దలు మాత్రమే, మిగతా వాళ్ళు చెప్పేటివన్నీ ఎన్నో అనర్థాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ అభిషేకాలు, ఆకు పూజలు, టెంకాయలు, కోళ్ళు, మేకలు ఇవన్నీ అనర్థాలే, అన్ని అజ్ఞానంతో ఉండేటివే. ఏ విధమైనటువంటి ఫలము రాదు, ఏ విధమైనటువంటి పుణ్యము రాదు. మొన్న దేవరు చేశారు, మా అమ్మాయి అంటుంది, ఏడ్చింది ఇంటికి వచ్చి, పశువులను అంత బలి చేస్తున్నారు, అదే ఒకటి తీసుకుని ఊరంతా చేసుకుంటే అది ఒక లెక్క. అవులే, కొంత తగ్గుతుంది. నా కూతురు బలి ఏడ్చింది ఇంటికి వచ్చి. తప్పమ్మా, అది చెయ్యకూడదు. మూర్ఖులట పెట్టారు. సంటి బిడ్డలు ఉంటే చిన్న బిడ్డలకు అటువంటి కోసేటువంటి రక్తము ఆ పరిస్థితి చూస్తే వాళ్లకు మెంటల్ ఎక్కి పిచ్చెక్కిన వాళ్ళుగా ఉన్నారు సంటి బిడ్డలు. ఇవి దారుణమైన ఆచారాలు ఎట్లా పెట్టినారు అంటే, ఈ మూర్ఖులు నేను తింటాను నా స్వామి నువ్వు తిను, గొప్పగా చెప్పుకుంటారు. అది ఏమన్నా కీడు చేసేది అయితే దాని కొద్ది అది బ్రతుక్కుంటాంది. దాన్ని చంపడము అది హింస. కానీ ఈ ఎవడో వచ్చి మన మీదికి వచ్చి పడతా ఉంటే వాళ్ళని హింస చేయకూడదు అని చెప్పలే శాస్త్రం. మోసాన్ని మోసంతోనే జయించు, దుష్టులను దుష్టత్వంతోనే చంపు అంటుంది శాస్త్రం.